నుండి కూడా కెరియర్ వారేవా అన్నట్టు ఏం లేదు. కానీ ఓ మోస్తరుగా అయితే నడిచింది రాశిఖన్నకి. చేతిలో సినిమాలు ఉన్నట్టే అనిపించినా ఎందుకో ఉన్నట్టుండి ఈ లేడీ దగ్గరకు టాలీవుడ్ నుండి అవకాశాలు వెళ్ళడం మానేశాయి. లాస్ట్ ఇయర్ కూడా 2 తెలుగు సినిమాలు చేసినా నో యూజ్. ప్రస్తుతం ఈమె హోప్స్ అన్ని బాలీవుడ్ మీదే. అప్పుడెప్పుడో వచ్చిన ప్రతిరోజు పండుగే తర్వాత చెప్పుకోవడానికి కూడా ఒక్క తెలుగు హిట్ లేదు రాశిఖన్నా ఖాతాలో. గతేడాది పక్కా కమర్షియల్ థ్యాంక్ యూ అని 2 సినిమాలు చేశారు ఈ బ్యూటీ. అయినా అవి కూడా ఫర్దర్గా అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయాయి రాశీకి. అందుకే తెలుగు కన్నా బాలీవుడ్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఈ బ్యూటీ. సిద్ధార్థ్ మల్హోత్రాతో యోధా సినిమాలో జోడీ కట్టారు రాశిఖన్నా. ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయితే నిర్మాణ వ్యయానికైన ఖర్చులో సగాన్ని కూడా బాక్సాఫీస్ దగ్గర రాబట్టలేకపోయింది యోధా. దీంతో ఈ ఏడాదిని ఫ్లాప్తోనే మొదలెట్టాల్సొచ్చింది రాశిఖన్నా. సౌత్లో తెలుగుతో పాటు తమిళంలోనూ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు రాశి. అలా ఆమె నటించిన సినిమా ఆరణ్మణై. ఆల్రెడీ ఆరణ్మణై ఫ్రాంచైజీకి కాలీవుడ్లో క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ఈ సినిమా కూడా హెల్ప్ అయితే రాశి తమిళ సినిమాల్లో కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఒకవేళ అరుణ్మణై కూడా అటు ఇటు అయితే మాత్రం హిందీలో రిలీజ్కి రెడీ అవుతున్న ది సబర్మతి రిపోర్ట్, టైమ్ సినిమాల మీదే ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ది సబర్మతి రిపోర్ట్ కాంటెంట్ ఆధారంగా సాగే సినిమా కాబట్టి రాశికి ఎంతమాత్రం పేరొస్తుందన్నది వేచి చూడాల్సిన విషయం. ఇప్పటికైతే తొందరపడి అవకాశాలు వెతుక్కోకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సొస్తుందన్నది ఆమె వెల్ విషర్స్ చెప్తున్న మాట.